ఇప్పుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇంకా ఒసేయ్ తాగుబోతుదానా నువ్వు సైలెంట్గా ఉండవే, డోర్ కొడతా అంటూ డోర్ అయితే కొడతాడు ధీరజ్. ఇంతలో ఆ డోర్లో శ్రీవల్లి అయితే తీస్తుందనమాట. ప్రేమను అనుమానంగా చూస్తుంది శ్రీవల్లి. ఇదేంటే ఇలా ఊగుతుంది అని ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ కళ్ళు నలుపుకుంటూ చూసి, రే ధీరజ్గా ఇంటికి తీసుకుని వెళ్ళమంటే శ్మశానానికి తీసుకుని వచ్చావేంట్రా, ఎదురుగా దెయ్యం ఉందేంట్రా అని అంటుంది. ఇంకా ఆ మాటలకి ధీరజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా షాక్ అయిపోయి ఉష్ ఉష్ అని అంటాడు ధీరజ్. ఇంకా ఉష్ ఉష్ లేదు, బుష్ బుష్ లేదు, అది పెద్ద దెయ్యం రా, పైగా ఇది మామూలు దెయ్యం కాదు, రాకాసి దెయ్యం అని అంటుంది ప్రేమ. ఏ ఏ వల్లి ఏ వల్లి వదినని అది పట్టుకొని ఏంటి ఆ మాటలు అని ధీరజ్ అయితే అంటాడు. ఏమన్నావు వల్లినా, వల్ల వల్ల బల్ల బల్లెక్క, దాని తల, ఒసేయ్ అగ్గిపుల్ల బల్లక్క, నువ్వు నిద్రపోవా, రాత్రిపూట దెయ్యంలా తిరుగుతుంటావా అని అంటుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి నూరేళ్ల బెట్టి అయితే, ఏంటి ధీరజ్, ప్రేమ ఏదో తేడాగా మాట్లాడుతుంది అని అడుగుతుంది. ఇంకా పైగా ఫుల్గా తోలుతుంది కూడానా అంటూ దగ్గరకైతే వచ్చి వాసన అయితే చూస్తుంది. శ్రీవల్లి కొంప తీసి మందు కాని తాగేసిందా ఏంటి అని అంటుంది శ్రీవల్లి. అబ్బే అదేం లేదు వదిన అని అంటాడు ధీరజ్. ఇంతలో ప్రేమ, రే నాకు ఇంత పెద్ద కత్తి ఒకటి ఇస్తావా అని అడుగుతుంది. ఒసేయ్ కత్తి ఎందుకే అని ధీరజ్ అంటే, ఈ రాకాసి బల్లిని ముక్కలు ముక్కలుగా తరిగేస్తా, దాన్ని పొడి చేస్తా, రక్తం తాగేస్తా, దీన్ని చంపి పారదొబ్బుతా, కత్తి ఎక్కడ అని ప్రేమ అయితే వెతుకుతూ దీన్ని చంపేస్తా అంటూ శ్రీవల్లిని అయితే ఇల్లు మొత్తం తిప్పి తిప్పి కొడుతుందనమాట. ఇంకా ధీరజ్ ఎంత ఆపినా ఆగదు. ప్రేమకు భయపడిపోయిన శ్రీవల్లి, నాకు నిద్ర వస్తుంది అనేసి ఇంకా ధీరజ్ అయితే నేను పడుకుంటాను అంటూ వెళ్ళిపోతాడు. ఇంతలో ప్రేమ ఆమె చెయ్యి పట్టుకొని, ఎక్కడికి పోతావే, ఆగు, అంత తొందర ఏంటి నీకు, నిన్ను చంపకుండా వదిలిపెట్టేదే లేదు అంటూ చితకబాదేస్తుందనమాట ప్రేమ. శ్రీవల్లి ఇది నిజంగా చంపేస్తుందనే భయంతో ఇంకా అక్కడి నుంచి పారిపోతూ ఉంటుందన్నమాట. పార్ట్ 3లో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం.